ఒక తండ్రి, నాయన మీకు వందనాలు తండ్రి. మీ సన్నిధానంలో ప్రభు రావడానికి మాకిచ్చిన నీతి వస్త్రాలను బట్టి వందనాలు. అది కేవలము యేసు ప్రభుని మా యొక్క ప్రభువుగా, మా యొక్క రక్షకునిగా స్వీకరించుట ద్వారా మాకిచ్చిన ప్రభు యోగ్యమైన స్థానాన్ని బట్టి ప్రభా మీకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు ప్రభా మీతో మేము మాట్లాడుకోవడానికి, మీ మాటలు మేము వినడానికి ప్రభా మీరిచ్చిన మంచి సంబంధాన్ని బట్టి వందనాలు. మాతో మా అందరితో మీరు మాట్లాడమని అడగచ్చు. ప్రభా మీ వాక్యంలో ఉన్న మూలోపదేశాలు మాలో నిర్మాణం చేయమని అడగచ్చు. యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమె ఆమె యేసుక్రీస్తు యొక్క గొప్ప నామం పేరట అందరికి కూడా శుభాభివందనాలు. మరి ఒక వారంలోకి ప్రభు మమ్మల్ని ప్రవేశించారు. సో మనందరినీ ప్రభు ఎంతగా ప్రేమిస్తున్నారో చూడండి. ఆమె హల్లెలూయా. మనం సర్వాంగ కవచం అనే ఒక అంశం సబ్జెక్ట్ లో మనం ఇప్పటికే దాదాపు 50 క్లాసుల దాకా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. 50 పాఠాలు అయిపోయినాయండి. సో 50 పాఠాల్లో మీరు అనేకమైన విషయాలు మీరు నేర్చుకుంటున్నారని నేను విశ్వసిస్తున్నాను. ఒకవేళ కనుక మీరు వినకుండా ఉండినట్లయితే తప్పకుండా మరి ఆ 50 పాఠాలు మనం రికార్డ్ చేసి మా ఛానల్లో ఉన్నాయి. తప్పకుండా మీరు వినండి. చిన్న చిన్న నోట్స్ మీరు చేసుకోండి. మరి ఆ యొక్క ముఖ్యమైన విషయాలని ఎత్తుబట్టి మీరు ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా మీకు అనేకమైన విషయాలు మీకు తెలియపరుస్తారు. మన ఎఫెసీయులు 6వ అధ్యాయం 10వ వచనం నుంచి 20వ వచనం వరకు ఈ యొక్క 10 వచనాలని మనం మననం చేస్తూ ఉన్నాం. ఇప్పటిదాకా మనం 17 వచనాలు మనం చూసాం. ఈరోజు మనం 18, 19, 20 ఈ యొక్క వా ఈ యొక్క వారంలో, లేకపోతే ఈ కొద్ది దినాల వరకు మనము ఈ యొక్క వాక్య భాగాన్ని మనం పూర్తి చేసుకుందాం. ఎఫెసీయులు 6వ అధ్యాయము 18వ వచనం. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ఆమేన్. 19వ వచనం. మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంకెళ్లలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను నోరు తెరిచినప్పుడు దాన్ని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ఆమేన్. 18వ వచనం నుంచి మనం 19, 20 ఈ 3 వాక్య భాగాల్లో మనం ప్రార్థన గురించి చూస్తూ ఉన్నాం. మన పైన మన 10వ వచనం నుంచి మరి 17వ వచనం దాకా విశ్వాసి జీవితం యొక్క యుద్ధము యుద్ధ జీవితం గురించి మనము నేర్చుకున్నాం. మనం అందరం కూడా యుద్ధ భూమిలో ఉన్నామని, మనము అపవాదిని ఈ ఎదిరించు వారిగా ఉన్నామని, ఎలాగ జయించాలి అన్నది మరి సర్వాంగ కవచములో ఉన్న ఆయుధాలు, వాటి గురించి మనం తెలుసుకున్నాం. ఎలాగా వాడుకలోకి ప్రతిరోజు తీసుకొని రావాలో మనం నేర్చుకున్నాం. అయితే సర్వాంగ కవచమును ధరించుకొనంట ఏం చేయాలనంటే ప్రార్థన చేయాలి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. సర్వాంగ కవచమును ధరించుకొని మనం ఏం చేయాలనంటే ప్రార్థన చేయాలి. ఆమేన్. ప్రార్థన అన్నది ఒక గొప్ప ఆయుధముగా మనం చూస్తూ ఉన్నాం. విశ్వాసం యొక్క జీవితము ఒక సైనికు వలె ఒక సైనికుని వలె చూస్తూ ఉండాలి. మనమందరం ఎవరండి? మనందరం కూడా క్రీస్తు సైన్యములో సైనికులము. అయితే సైనికుడు అంటే విశ్వాసి ఎప్పుడు కూడా ప్రార్థన అన్నది తన ఆత్మలో జరుగుతూనే ఉండు రీతిగా ఉండాలి. చూసారా? ఇక 18వ వచనంలో
ఆత్మ వలన ప్రతి సమయమందును. ప్రతి సమయమందున అంటే ప్రేయింగ్ ఆల్వేస్. అంటే ప్రార్థన అన్నది ఎప్పుడు కూడా ఆత్మలో జరుగుతూనే ఉండాలి. అంటే దేవునితో ఆ సంబంధము, దేవునితో సహవాసం అన్నది అది ఎప్పటికి కూడా బ్రేక్ అవ్వకూడదు అనమాట. ఏ కాన్స్టెంట్ ప్రేయర్, ఏ కాన్స్టెంట్ స్పిరిట్ ఆఫ్ ప్రేయర్. ఎప్పుడు కూడా, ఎప్పుడు కూడా ప్రార్థన, ప్రార్థన. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుట, దేవుడు మనతో మాట్లాడుట. ఇది ఎక్కడ జరుగుతా ఉందండి? ఆత్మలో జరుగుతా ఉంది. ఎవరి సహాయంతో? పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయముతో. అందుకని చూడండి, ఇక్కడ ఆత్మ వలన అనే మాట రాస్తుంది. మన ఎఫెసీయులు 6:18 చూడండి. 6:18లో ఆత్మ వలన అనే ఒక మాట రాస్తుంది. అంటే ఆత్మదేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనము ఎలాగ ప్రార్థన చేయాలి అంటే, మనకు తెలియదు దేవుని చిత్తం ఏమిటో, కానీ మనకు పరిశుద్ధాత్మ దేవుడు, మన తండ్రి దేవుని యొక్క చిత్తం ఏమిటో, వాక్యంలో ఉన్న మర్మం ఏమిటో, వాక్యానుసారంగా ఆ పరిస్థితులకి అనుగుణంగా అక్కడ ప్రభు యొక్క కార్యము జరుగులాగున, అక్కడ ప్రభు యొక్క హస్తము వచ్చులాగున మనకి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తూ ఉంటాడు. ఆమేన్. ఇది ఒక గొప్ప ఆయుధముగా, ప్రతి విశ్వాసకి ఇవ్వబడిన గొప్ప ఆయుధముగా మనం చూడాలి. ఆమేన్. అయితే మరి సైనికుడు అంటే ఒక విశ్వాసి, దేవుని సైన్యములో ఉన్న సైనికుడు, క్రీస్తు సైన్యములో ఉన్న సైనికుడు. మనందరం కూడా సైనికులమే. మనము ఆ రీతిగా చూడాలి. వాక్యాన్ని కేవలము మనం వినేవారంగా ఉండకూడదండి, చూసేవారంగా ఉండాలి. వాక్యం మనం వినేవారంగా మాత్రం ఉండకూడదు, చూసేవారంగా ఉండాలి. దేవుడు మిమ్మల్ని ఒక సైనికుడిగా చూస్తున్నాడు. నన్ను, మనందరినీ కూడా ఒక సైనికుల వలె ఆయన మారుస్తున్నాడు. హల్లెలూయా. అంటే సైనికుడు అని అంటే మనం ఈ రోజున ఒక ఏదో మనం డ్రెస్ వేసుకుంటున్నాం అని కాదు, కానీ సైనికుడిలో ఉన్న కొన్ని క్వాలిటీస్, కొన్ని సైనికుని అంతరంగ జీవితంలో మనం చూస్తే ధైర్యం ఉంటది. అంటే భయం ఉండదు కదా, ధైర్యం ఉంటది, సిద్ధపాటు ఉంటది, ఆయుధాలు ఉంటాయి, ముందుకు వెళ్ళాలి, శత్రువుని ఎదిరించాలి అనే ఒక ఉద్దేశం ఉంటది, ఒక గురి ఉంటది. ఒక శత్రువుడు ఎవరో తెలుసు, శత్రువుని యొక్క కార్యకలాపాలు తెలుసు, శత్రువుని ఎలాగ నష్టపరచాలో కూడా సైనికు దగ్గర సైనికుని దగ్గర ఒక ప్లాన్ ఉంటది, ఒక ఒక ప్రణాళిక ఉంటది. అయితే అటువంటి మరి సైనికుడు వలె, అంటే ధైర్యము కలిగి, అంటే ప్రతి విశ్వాసి కూడా ధైర్యముతో, నమ్మకముతో, విశ్వాసముతో, సత్యములో, నీతిమంతునిగా, సమాధానముతో, దేవుని వాక్యమనే ఖడ్గముతో, హల్లెలూయా, రక్షణ పొందుకున్నాను నేను. నా నా మనసు చుట్టూ దేవుని యొక్క కావలుంది. ఆయన యొక్క వాక్యపు, ఆయన యొక్క ఆయన యొక్క వాక్యము, ఒక ఇంటికి ఎలాగైతే కాంపౌండ్ ఉంటుందో అలాగ దేవుని వాక్యముతో నేను కవర్ చేయబడ్డాను. మనం మన మనసులో దేవుని యొక్క వాక్యమే ఉంటూ ఒక సైనికుని వలె ఆయుధాలను ధరించుకొని, సర్వాంగ కవచముని ధరించుకొని ప్రార్థన చేయాలి. ఆమె అయితే ఈ ప్రార్థన అన్నది ఏదో కొంతసేపు, ఏదో ఆదివారం పూట మాత్రమే కాదండి. ఈ ప్రార్థన అన్నది నిరంతరము. అందుకని చూడండి, ఆత్మ వలన ప్రతి సమయమందును అనే మాట రాస్తుంది. ప్రతి సమయం అని అంటే ప్రతిరోజు, అనుదినము, ప్రతి సమయమందున, అంటే ఎవ్రీడే, 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 ఎవ్రీడే. మీరు శ్వాస ఎలాగైతే తీసుకుంటున్నారో అలాగా, ప్రతి విశ్వాసి జీవితంలో కూడా ప్రార్థన అటువంటిది. ప్రేయర్ ఇస్ లైక్ ఎ బ్రెత్. ఈరోజు నేను ఇప్పుడు ప్రార్థన చేయకుండా ఉంటే నేను ఎలా బ్రతికేది ప్రభువా? అంటే దేవుని మీద ఆధారపడే జీవితం అన్నమాట. ఒకటేమో మన సిద్ధపాటు. అంత మాత్రాన మన ఇష్టానుసారంగా మనం వెళ్ళలేమండి. మనం ఎంత సిద్ధపరచబడినా, మన దగ్గర ఎంత జ్ఞానం దేవుడిచ్చినా, మనకి ఎంత సత్యం మనకు తెలుసుకున్నా,
మనలో ఎంత మర్మాలు మనం తెలుసుకున్నా, మన ద్వారా ఎంత అభిషేకం అన్నది ఆ మన మీద ఎంత అభిషేకం ఉండినా, మన ద్వారా ఎంత గొప్ప పరిచర్య జరిగినా, ఎంత వేలాది మంది దీవించబడినా సరే, మనము దేవుని మీద ఎల్లప్పుడూ ఆధారపడు వారిగా ఉండాలి. హల్లెలూయా. అందుకని చూడండి, పౌలు ఎంత గొప్ప పరిచారకుడు కదా! ఎంత గొప్ప పరిచర్య. దేశ దేశాలు ఖండ ఖండాలే మారిపోయినాయి. అయితే అంత గొప్ప పరిచర్య చేసిన అంత గొప్ప పరిచర్య చేసిన పౌలు మరి ఏమంటున్నాడు చూడండి, ఎప్పుడు కూడా ప్రార్థన అనేది అవసరము. అంటే ప్రార్థన అనేది ఏంటి అంటే, మనం దేవుని మీద ఆధారపడుచు ఉన్నాం. దేవా, నీ అవసరం ఉందయ్యా, ప్రతి నిత్యము నీ అవసరం ఉంది ప్రభువా అని మనం చెప్తూ ఉన్నాం అనమాట. హల్లెలూయా. అంటే నాకు జ్ఞానం ఉంది, నాకు బుద్ధిని మీరు ఇచ్చారు ప్రభువా, నాకెన్నో తలాంతులను ఇచ్చారు, కానీ ఇవన్నీ కూడా వాడుకలోకి రావాలి అంటే గనక మీరు అవసరమే. ప్రభా, మీరు మర్మాలను ఇచ్చారు, మీరు సత్యాన్ని నాకు బోధించారు, ఇవన్నీ కూడా వాడుకలోకి రావాలంటే గనక, అవును ప్రభా, వాడుకలోకి రావాలి, అవును, కానీ మీ సహాయం ఉండాలి, మీ సన్నిధి ఉండాలి. మ్- మీరు మా మధ్యలో ఉండాలి, మీరు నాలో ఉండాలి, నాతో ప్రభా తండ్రి ఉంటూ ప్రభా నేను మీ కార్యాలు మీరు నా ద్వారా జరిగించండి. హల్లెలూయా. అతి ప్రాముఖ్యమైన విషయము ఏమిటి అని అంటే, యుద్ధములో సంరక్షణ. సంరక్షణ అంటే ప్రొటెక్షన్. అది చాలా ప్రాముఖ్యం. ఒకవేళ గనక దేవుని సంరక్షణ లేకపోతే, మనం ఒక చోట పరిచర్యకి వెళ్ళినా, మనం ఒక చోట ఏదన్నా సరే, మనం దేవుని పని చేద్దాం అనుకున్నా సరే, అది మనకే ఒక ఒక బ్యాక్ ఫైర్ అనమాట. బ్యాక్ ఫైర్ అంటే ఎట్లా ఉంటదంటే, మనకు తెలియకుండానే కొన్ని విషయాలు మనకి వ్యతిరేకంగా జరుగుతూ ఉంటాయి. అది ఎందుకో మనకే అర్థం కాదు. కానీ ఆత్మ మండలాల్లో అదృశ్యమైన ఆత్మ మండలం ఉంది. అంటే మనం ఏదో కొంచెం, అంటే మనంతటా మనము ఏమి చేయలేము, కానీ దేవుని యొక్క సంరక్షణ కూడా మనకి చాలా ప్రాముఖ్యం. ఆ ఆ యొక్క సంరక్షణ అన్నది యొక్క యొక్క ప్రార్థన ద్వారా మనము అనుభవిస్తూ ఉంటాం. హల్లెలూయా. సో దేవునితో ఉన్న సంబంధము అది కేవలం ఆదివారానికి మాత్రమే మనము పరిమితం చేసుకోకుండా, ప్రతిరోజు ప్రతి నిత్యము కూడా దేవునితో సంబంధం అన్నది చాలా ప్రాముఖ్యము. హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో ఏం చెప్తున్నారు. మత్తయి సువార్త 7:7. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఆమె అంటే ప్రార్థనలో అడగమంటున్నారు. మనకి ఏదైనా అవసరమా అయితే ప్రార్థనలో తీసుకొని రావాలి. మనం ఎలా ముందుకెళ్లాలో మనకు తెలియనప్పుడు మనం ప్రార్థనలో మన ఆ విషయాలను తీసుకొని రావాలి. మనం ఏమి కూడా సత్యం ఏంటంటే, మనం ఏది కూడా దేవునికి వేరుగా మనం ఏది కూడా చేయలేము. ఆయనకు వేరుగా మనం ఏది కూడా చేసినా సరే దానిలో సఫలము అనేది మనం చూడము. కాబట్టి ప్రతి విషయంలో కూడా మనకు దేవుడు అవసరమే. అయితే మనము అడగటం, అయితే మనం ప్రార్థన చేయటం అన్నది చాలా ప్రాముఖ్యం. అయితే ఇక్కడ చూడండి, ప్రార్థన చేయటం వలన మన జీవితాలు మారుతున్నాయి అని చెప్పి ఈ వాక్యం చెప్తా ఉంది. చూడండి, మీరు అడుగుడి మీకు ఇవ్వబడును అంటే, మనకి ఏదైతే లేదో అది మన చేతుల్లోకి వస్తుందంట. మనకు దేవుని సంరక్షణ కావాలి కదా. మనము ఏ పని చేయాలనుకున్నా సరే, మనం ఎట్లాగా ముందుకెళ్దామన్నా, ఎక్కడైనా సరే మనకి దేవుని యొక్క సంరక్షణ అన్నది చాలా ప్రాముఖ్యం. దేవుని యొక్క కార్యాలు మనం చూడాలి అంటే, దేవుని సంరక్షణలో మన జీవితాలు ఉండాలి అంటే, మన కుటుంబము యావత్తు కూడా ఒక అగ్ని ప్రాకారము చుట్టూ మనల్ని సంరక్షిస్తూ మనల్ని ముందుకు నడిపించాలంటే గనక మనకి ప్రార్థన అన్నది చాలా ప్రాముఖ్యం. అది కూడా ఎలాగండి? సర్వాంగ కవచముని ధరించుకొని ప్రార్థన. ఆమేన్. హల్లెలూయా. అంటే ఏంటండి? చాలా ప్రాముఖ్యమైన ఒక మర్మం. ఎవ్రీ ప్రేయర్ ఇస్ ఎ వార్ఫేర్. ప్రతి ప్రార్థన యుద్ధ సంబంధమైనదే. ప్రతి ప్రార్థన యుద్ధ సంబంధమైనదే. చూడండి, పౌలు రాస్తా ఉన్నాడు, ఎఫెసీయులు 6:18 రాస్తున్నాడు. ఆత్మ వలన మీరు ప్రతి సమయమందున ప్రార్థన చేయండి అనేది. అయితే 18వ వచనం రాశాడు. అయితే పైన 7 వచనాలు చూస్తే అంతా కూడా యుద్ధ సంబంధమైన విషయాలు మాట్లాడుతూ తర్వాత ప్రార్థన అంటున్నాడు.
అంటే ప్రార్థన అన్నది ఈ యొక్క సర్వాంగ కవచమును ధరించుకొని మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనం యుద్ధ సంబంధమైన వాతావరణంలో మనం ఉంటూ ఉన్నాం. ఎవ్రీ ప్రేయర్ ఈజ్ ఎ వార్ఫేర్. ఎందుకనంటే మన ప్రార్థనని అడ్డగించడానికి అపవాది రాజ్యం కూడా కార్యం చేస్తూ ఉంటాడు. అంటే దేవుని యొక్క మాటలు, ఆయన యొక్క ఉత్తరాలు మనకి రాకుండా చేయడానికి కూడా మధ్యాకాశంలో అడ్డుకుంటూ ఉంటాడు. అందుకని దేవదూతలు మన పక్షాన కార్యాలు చేస్తూ ఉంటాయి. అక్కడ యుద్ధం కూడా చేస్తూ ఉంటాయి. ఈ విషయాన్ని మనం దానియేలు పుస్తకంలో మనం చూస్తాం. అయితే విషయం ఏంటంటే మనము మనము ప్రార్థన చేయాలి. మన చేతుల్లోకి, మన జీవితంలోకి ఏదైతే అవసరంగా ఉంటా ఉందో ఆ అవసరాలని ప్రభు తీరుస్తారు. హల్లెలూయా. అయితే అంత మాత్రమే కాదంట, వెదుకుడి మీకు దొరుకును. ఒకవేళ గనక మనకి ప్రార్థనలో ఉత్తరాలు గనక రాకపోతే అంత మాత్రాన వదిలేయటం కాదు గాని మనము ఇంకా వెతికే వారంగా ఉండాలి. దేవుని యొక్క ఉత్తరాలు ఎందుకు రాలేదో మనం దేవుని ఇంకా శోధించు వారంగా ఉండాలి. మనం దేవుని దగ్గర ఇంకా మనం అడిగే వారంగా ఉండాలి. ఇంకా అంటే శోధించటం అంటే ఏంటంటే ఆయన ఇంకా అడగటం అన్నమాట. ఇంకా అడగటం, ప్రభువా ప్రభువా ప్రభు ఆయన మీద ఆధారపడటం. ఇంకా ఉత్తరాలు ఎందుకు రాలేదు ప్రభువా? నాయన ఈ విషయాన్ని నేను మీ సన్నిధిలో పెడుతూ ఉన్నాను కదా! నాతో మాట్లాడండి యేసయ్య అని ఆయన మాట వినేంత వరకు ఆయన 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 వదలకుండా ఉండే జీవితం. హల్లెలూయా. ఆయన నాతో మాట్లాడాల్సింది, దేవుడు నాతో మాట్లాడాల్సిందే అని ఆయన మీద ఆధారపడే జీవితం. సో అంటే ప్రార్థన వలన ఏం జరుగుతా ఉందో చూడండి. మన జీవితాలు మారుతున్నాయి. ఎందుకంటే మన చేతుల్లో లేనిది మనకి ఇయ్యబడుతుంది. మన జీవితంలో లేనిది మనం చూస్తూ ఉన్నాం. మన చుట్టూ కూడా దేవుని సంరక్షణ ఉండటం వలన మనం సమాధానంగా, మన కుటుంబాలు మనమందరం కూడా సమాధానంగా మనం ఉంటూ ఉన్నాం. అంటే దేవుని యొక్క సంరక్షణ అంటే ఇది ఎంత ప్రాముఖ్యమో చూడండి. అయితే మనము ఎలాగ ప్రార్థన చేయాలి? చూడండి, ఎలాగ ప్రార్థన చేయాలని అంటే అపోస్తలుడైన పౌలు మరి ఎఫెసీయులు 6:18 చెప్పినట్టుగా ఎలా ప్రార్థన చేయాలని అంటే ఆత్మలో ప్రార్థన చేయాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. ఎందుకనంటే మన సొంత ఆలోచనలకు అనుగుణంగా కూడా మన మనసుకు అనుగుణంగా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. దానివల్ల ఎటువంటి ఉపయోగము లేదు. అయితే మనము ఈ మన మనం ఎలాగ ప్రార్థన చేయాలి అన్నది, దేవుని చిత్తానుసారంగా ఎలా ప్రార్థన చేయాలి, అసలు ఏం ప్రార్థన చేయాలి, ఈ పరిస్థితుల్లో ఎలా ప్రార్థన చేయాలి అనేది మనకు తెలియకపోవచ్చు. అది మన యొక్క బలహీనతలు. అంటే మానవుడు బలహీనుడు, దేవుడు మాత్రమే బలవంతుడు. హల్లెలూయా. ఎంత మర్మం ఉన్నా సరే నీకు నాకు, ఎంత గొప్ప పరిచర్య నువ్వు నేను చేస్తున్నా సరే, మనము దేవుని సన్నిధిలోకి వస్తే ఆయనే గొప్పవాడు, ఆయనే బలవంతుడు, ఆయనే శక్తిమంతుడు, ఆయనే ఉన్నవాడు, అనువాడు, చూస్తున్న దేవుడు, సమస్తము ఎరిగిన దేవుడు ఆయనే. సర్వశక్తిమంతుడు ఆయనే, సర్వ అధికారి ఆయనే, సర్వాంతర్యామి ఆయనే. ఆయనే మనం నడిపించువాడు. ఒక అడుగు మనం వేయాలంటే గనక ఆయన అడుగులోనే మనం వేయగలం. ఆమె ఆయన తప్ప ఆయనకు వేరుగా మనం ఏది కూడా మనం చేయలేం. సో కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని యొక్క మరి సహాయము అన్నది చాలా ప్రాముఖ్యము. వీ కెన్ ఓన్లీ ప్రే విత్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మనము కేవలం పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము ద్వారానే మనము ప్రార్థన చేయగలం. ఎందుకంటే దేవుని చిత్తం మనకు తెలియదు. అక్కడ ప్రభు ఏం చేయబోతున్నారు, ఆ విషయాలు ఎలాగ మారుతూ ఉన్నాయి, ఎలాగ మారబోతున్నాయి అని మనకు తెలియదు. సో కాబట్టి మన యొక్క ఆధారం అంటే మన యొక్క డిపెండెన్స్ అన్నది కేవలం పరిశుద్ధాత్మ మీద. అయ్యా దేవా, మరి మీరే నన్ను నా నా ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ దేవ మీరే నా ఆత్మతో మాట్లాడండి, నా ఆత్మీయ చెవుల్లో వినిపింప చేయండి, నా ఆత్మీయ నేత్రాల ముందు నీ యొక్క మాటల్ని ప్రభా చూపించండి. ప్రభా నాకు మీరు తెలియపరచండి, నా ద్వారా మీరే ప్రభాను ప్రార్థన చేయించండి. దేవుని చిత్తానుసారంగా, తండ్రి చిత్తానుసారంగా ప్రార్థన చేయించండి. ఆమె మన రోమీయులకు రాసిన పత్రిక ఆ 8వ అధ్యాయము 26, 27 వచనాన్ని చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26, 27. అటువలే ఆత్మయు మన బలహీనతను చూసారా, మన బలహీనత అవేనండి బలహీనతలు అంటే. ఎలా ప్రార్థన చేయాలో తెలియని పరిస్థితి, అంత బలహీనతలు చూచి చూచి చూసారా, ఆత్మదేవుడు చూస్తూ ఉన్నాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మన అంతరంగంలో ఏం జరుగుతూ ఉందో చూస్తూ ఉంటారు.
ఆమె హల్లెలూయా. ఆయన ఒక దివ్యమైన వ్యక్తి. ఆయన ఆయన చూడగలడు, ఆయన వినగలడు, ఆయన మాట్లాడగలడు. చూడండి, ఒక దివ్యమైన వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు, హీఈస్ అ డివైన్ పర్సన్. ఆమెన్ హల్లెలూయా. ఆయన ఆయన చూస్తూ ఉన్న దేవుడు. హల్లెలూయా. ఆయన వింటూ ఉన్న దేవుడు, మాట్లాడే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. చూసారా, బలహీనతలను చూసి సహాయము చేయుచున్నాడు. ఉన్నాడు. ఉన్నాడు అని అంటే హీఈస్ ఎ పర్సన్. ఆయన వస్తాడు, ఈయన వెళ్తాడు అంటే, ఈయన ఆయన అని అంటే వాళ్ళొక వ్యక్తులు అన్నమాట. వస్తాడు, వెళ్తాడు అని అంటాం కదా, అంటే వాళ్ళొక వ్యక్తులు అన్నమాట. అలాగే చూడండి, సహాయము చేయుచున్నాడు అని అంటాడు అంటే హీఈస్ అ డివైన్ పర్సన్. హల్లెలూయా. ఒక దివ్యమైన వ్యక్తిగా మనం చూడాలి. పరిశుద్ధాత్మ దేవుని చూడండి, ఎలాగా ఆయన మన బలహీనతలు ఏమిటో తెలుసంట. మనకు తెలియపోవచ్చు మన బలహీనతలు యావత్తు విషయాలు, మన అంతరంగ జీవితంలో ఏం జరుగుతుందో సమస్తము పరిశుద్ధాత్మ దేవుని తెలుసు. ఆయన సమస్తాన్ని చూడగలడు. సమస్తము ఆయనకు తెలుసు. ఆయన అన్ని బలహీనత, మనలో ఉన్న ప్రతి బలహీనత ఆయనకు తెలుసు అన్నమాట. అందుకనే ఆయన చూసి కేవలము ఊరికే చేతులు కట్టుకొని ఉన్నాడు కానీ, ఆయన మాట్లాడి మనకు సహాయము చేసే గొప్ప దేవుడు ఆయన. మరి ఆ సహాయము తీసుకోవాలి అని అంటే మనము కూడా అడగాలి. మనం అడిగితే ఇయ్యబడును. సహాయం ఎలా వస్తుందంటే ఇందా మనం చూసాం, మత్తయి సువార్త 7:7లో మనం చూసాం కదా, అడుగుడి మీకు ఇయ్యబడును. మీరు అడగట్లేదు గనక మీకు ఇవ్వబడట్లేదు. చూసారా, మీరు ఒకలా అడగపోతే మీకు ఇవ్వబడట్లేదు. మీరు అడిగితే గనక సహాయము మీకు దొరుకుతూ ఉంటుంది. అందుకని ప్రతి క్షణం, ప్రతి సమయం, ప్రతి సమయంలో సర్వాంగ కవచము గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం, ఉపయోగంలోకి తీసుకొస్తూ ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ఎవరితో? ఎవరిని ఆధారపడుతూ? పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడుతూ, ప్రభు నాలో ఉన్న బలహీనతలు అన్ని కూడా నీకు తెలుసు, నువ్వు చూస్తున్నావు, నాకు సహాయము కావాలి అని పరిశుద్ధాత్మ దేవునితో మీరు అడగాలి. హల్లెలూయా. ఆస్క్ ద హోలీ స్పిరిట్, ఆస్క్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, ఆస్క్ ద ఫాదర్. మనం గనక అడిగితే గనక తప్పకుండా మనకు సహాయము దొరుకుతుంది. చూసారా, సహాయము చేయుచున్నాడు. సహాయము చేయుచున్నాడు అంటే సహాయం చేస్తాడని చెప్పట్లేదు ఇక్కడ. చేయుచున్నాడు అంటే అడిగిన వెంటనే మనకి సహాయం దొరుకుతుంది. మనం నమ్మాలి ఆ విషయం, మనం విశ్వసించాలి. చేయుచున్నాడు అని అంటే చేస్తాడని రాలేదు. చేస్తాడని అంటే అది అది ఫ్యూచర్ టెన్స్. అది జరుగుతుందో, ఎప్పుడు జరుగుతుందో అనుకుంటా ఉంటా. కానీ చేయుచున్నాడు. మన బలహీనతల యందు ఇప్పుడే, ఈ సమయంలోనే ఎలా ప్రార్థన చేయాలో తెలియనప్పుడు ఇప్పుడే మనకు సహాయం, ఇప్పుడే మనకు సహాయం చేయుచున్నాడు. ఆమేన్ హల్లెలూయా. ఎలైనగా మనము యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలనో మనకి మనకు తెలియదు గాని, యుక్తముగా అంటే దేవుని చిత్తానుసారంగా ఎలాగ ప్రార్థన చేయాలో మనకు తెలియదు. ఎందుకంటే పరమందున్న దేవుడు ఆయన. ఆయన ఆలోచనలు మన ఆలోచనలు కాదు. ఆయన మార్గాలు మన మార్గాలు కాదు. యెషయా రాసిన గ్రంథం 55 అధ్యాయాలు మనం చూస్తాం. 8వ వచనం, ఆయన ఆలోచనలు మన ఆలోచనలు కాదు. ఆయన మార్గాలు మన మార్గాలు కాదు. అయితే ఆయన ఆలోచనలు మన పట్ల ఏమిటి అన్నది, వాటిని తెలియపరిచేది పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. చూసారా, ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని, ఉచ్చరింప సఖ్యము గాని మూలుగులతో, అంటే ఇది మూలుగులు అని అంటే ఒక భారభరితమైన ప్రార్థన అన్నమాట. గ్రోనింగ్ అనే మాట ఇక్కడ యూస్ చేస్తున్నారు. గ్రోనింగ్ అంటే మూలుగులు అని అంటే ఆ ఇక ఆ పరిస్థితుల్లో మనం ఎంతగానో బాధాకరంగానో, లేకపోతే ఎంతగానో ఒక భారంగానో ఉంటుంది. మనం ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాం, లేకపోతే మన చాలా అయిన వాళ్ళే ఐసీయూలో ఉన్నారు, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, లేకపోతే మన జీవితంలోనే ఏదో ఒక ఇబ్బంది కలుగుతూ ఉంది. అయితే ఆ ఇబ్బందుల్లో మనం దేవుని యొక్క హస్తాన్ని చూడడానికి, ఆ యొక్క ఆ యొక్క వేదన సహితమైన ప్రార్థన, దానిలో ఎట్లా మనం మాట్లాడాలో కూడా ఒక్కోసారి మనకు తెలియదు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి మూలుగులతో ఆ భారం అంతా కూడా ఆయన మీద వేసుకొని, ఆయన ఆయనతో పాటు అంటే పరిశుద్ధాత్మతో పాటు మూలుగులతో, అంటే లోతైన ఒక ప్రార్థన, ఒక భారభరితమైన ప్రార్థన. హల్లెలూయా. అది హృదయంతరంగాల నుంచి వస్తున్న ప్రార్థన. హల్లెలూయా. ఏదో ఏదో పైపైన ఏదో మనం మాట్లాడుతున్న మాటలు కాదు కానీ, మన హృదయంతరంగాల నుంచి వస్తున్న ప్రార్థన. 27వ వచనం చూడండి. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఎలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. అలా విజ్ఞాపన, మధ్యస్థ ప్రార్థన, అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్. సో దేవుని చిత్తానుసారంగా ప్రార్థన దేనికి అనంటే,
దేవుని చిత్తానుసారమైన ప్రార్థన ఉత్తరాలు తీసుకొచ్చే ప్రార్థన. ఆమేన్. దేవుని చిత్తానుసారమైన ప్రార్థన, వాక్యానుసారమైన ప్రార్థన. వాక్యానుసారమైన ప్రార్థన ఉత్తరాలని తీసుకువచ్చే ప్రార్థన. హల్లెలూయా. ద ఆన్సర్స్ టు ప్రేయర్స్ ఈస్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్. సో దేవుని యొక్క ఉత్తరాలు ఎక్కడున్నాయంట? ఆయన చిత్తంలో ఉన్నాయంట, ఆయన వాక్యంలో ఉన్నాయంట. మరి ఆయన వాక్యాన్ని, ఆయన చిత్తాన్ని బయలుపరిచేది మరి పరిశుద్ధాత్మ దేవుడే. హల్లెలూయా. అయితే ఇక్కడ మరి ఎఫెసీయులు మరి 6వ అధ్యాయం మరి 18వ వచనంలో మనం చూసినట్లయితే, ఆత్మ వలన ప్రతి సమయము నందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయొచ్చు. చూసారా? ప్రార్థన మన మన కోసం అయితే, విజ్ఞాపన మరి ఒక్కరి కోసం. విజ్ఞాపన అనంటే ఇంటర్సెషన్. ఇంటర్సెషన్ అనంటే మధ్యస్థ ప్రార్థన. విజ్ఞాపన ప్రార్థనలు మనం ఆయన సన్నిధిలో మనం మన కోసము, మన తోటి వారి కోసం, మన కోసం, మన కుటుంబం కోసము, సంఘము కోసము, సంఘ కాపరి కోసము, వారి కుటుంబం కోసము, మనందరి మన ఎంతమంది అయితే మరి విశ్వాసులు మరి సంఘానికి వస్తున్నారు వాళ్ళందరి కోసము మనము ప్రార్థన చేయాల్సిన వారంగా ఉన్నాము. హల్లెలూయా. అంటే యుద్ధంలో మీరు నేను ఒక్కళ్ళం కాదు కదండి, సైనికులుగా ఉంది. ఈ యుద్ధంలో మన తోటి వారు కూడా, మరి పాస్టర్ గారు ఉన్నారు, మరి పాస్టర్ గారు ఉన్నారు, వారి పిల్లలు కూడా ఉన్నారు, మరి పెద్దలు ఉన్నారు, మరి విశ్వాసులు ఉన్నారు. సంఘమంతా కూడా ఈ ఆ, యుద్ధములో ఉన్నది. సంఘమంతా కూడా వీఆర్ ఆల్ ఇన్ ద బ్యాటిల్. మనందరం ఎక్కడ ఉన్నాం? యుద్ధ భూమిలో ఉన్నాం. మనందరం ఎవరం? యేసు ప్రభు యొక్క సైన్యం. ఆయన ఎవరు? ఆయన మన కమాండర్. ఆయన మన ముందుండి ఆయన ఆయన వెళ్తూ ఉన్నాడు. హీఈస్ ద లార్డ్ ఆఫ్ వార్. ఆయనే యుద్ధము చేయు దేవుడు. ఆయన మన ముందుండి నడుచుకుంటూ ఆయన ఆయన ముందుకు వెళ్తూ ఉన్నాడు. ఏం చేయాలనుకుంటున్నాడు? ఆయన రాజ్యాన్ని విస్తరింప చేయాలనుకుంటున్నాడు. ఎవరి ద్వారా? సంఘము ద్వారా. సంఘములో ఎవరున్నారు? కేవలం పాస్టర్ గారు ఉంటారా? లేదు. కేవలం పాస్టర్ గారు ఉంటారా? కాదు. వాళ్ళ పిల్లలు మాత్రం ఉంటారా? కాదు. సంఘం అన్నది వాళ్ళదా? కాదు. వాళ్ళది మాత్రమేనా? కాదు. సంఘం అన్నది దేవుంది. మీరు, నేను, మనందరం కూడా, ప్రతి ఒక్క విశ్వాసి మనందరం కూడా యేసు ప్రభు యొక్క శరీరంలో భాగస్థులమే. హల్లెలూయా. ఎక్కడ రాసింది? ఎఫెసీయులు 1వ అధ్యాయం 22, 23లో రాసింది. మనందరం కూడా యేసు ప్రభు శరీరంలో భాగస్థులమే. మనందరం కూడా ఆయన సైన్యములో సైనికులమే. హల్లెలూయా. తిమోతి రాసిన పత్రికలో మనం చూస్తాం, పౌలు రాస్తూ ఉంటాడు, ఆయన మన కమాండర్. ఆమేన్. యేసు ప్రభు ఆయనే మన యొక్క కమాండర్ అంట. ఆయనకి మనం ప్రీతికరంగా జీవించాలంట. మనం ఎవరో అంట? మనము సైనికులం అంట. హల్లెలూయా. అయితే సైనికుడు ఎలా ఉండాలి? మరి ఎఫెసీయులు 6వ అధ్యాయం మనం చూస్తాం, మన 10వ వచనం నుంచి మనం 17 దాకా చూస్తూ ఉన్నాం. మనము సర్వాంగ కవచాన్ని ధరించుకున్న సైనికుల వలె ఉండాలంట. అయితే మరి ధరించుకుని అలాగే మరి ఏం పని లేకుండా ఉండామా? లేదు. దేవుని రాజ్య విస్తరణలో మనం వాడబడుతూ ఉండాలి. అయితే దేవునితో పాటు నడుస్తూ ఉండాలి అంటే గనక ప్రార్థన, ప్రార్థన, దేవునితో మాట్లాడుట, ఆయన మనతో మాట్లాడుట. హల్లెలూయా. ఇరువురి యొక్క ఇరువురి మధ్యలో ఒక సంబంధము, సహవాసము, ఒక ఆ కమ్యూనికేషన్ అంటే దేవునితో మాట్లాడుట, ఆయన మనతో మాట్లాడుట. ఇదంతా కూడా ఆత్మలో జరుగుతున్న గొప్ప కార్యం ఇది. హల్లెలూయా. ఒక తీయని అనుభూతులు ఇవన్నీ కూడా. దేవునితో నడుచుట అన్నది ఇట్స్ ఎవ్రీ డే ఇస్ ఎ డే ఆఫ్ అడ్వెంచర్. ప్రతిరోజు ఏం జరుగుతుందో మనకు తెలియదు కానీ అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ఎవరినో మనం కలవాలనుకుని మనం కలుస్తూ ఉంటాం. అసలు ఎట్లాంటి అద్భుతాలంటే, మనం అటు వెళ్తూ ఉంటాం, ఎవరో మనం కలుస్తారు. ఇక ఆ విషయాలన్నీ మారిపోతూ ఉంటాయి. ఇంకా విషయాలన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. మన పనులు జరిగిపోతూ ఉంటాయి. ఎవరినో ఒకరిని కలవాలని అనిపించిద్ది అనమాట. ఇగో ఈ ఊర్లో ఒకరిని కలవాలనిపించింది. వాళ్ళని కలవమంటారు ప్రభు. వారు కలిస్తే ఇంకా పని అయిపోద్ది. హల్లెలూయా. అద్భుతాలు, ఆశ్చర్య. హల్లెలూయా. సో ప్రభు మనల్ని నడిపిస్తా ఉంటారు. ఆయన యొక్క స్వరం అన్నది మనలో ప్రతిరోజు కూడా, ప్రతి నిత్యం కూడా వినబడుతూ ఉంటది. హల్లెలూయా. ప్రార్థనలో ఉన్న గొప్ప మర్మం అదే. ఆయన స్వరం వినబడుతూ ఉంటది. మన మాటలు అక్కడ చేర్చబడుతూ ఉంటాయి. అయితే దేవదూతలు పనిచేస్తూ ఉంటాయి. మన ప్రార్థనలో ఒక ధూపము వలె ఆ పాత్రలో తీసుకుని దేవదూతలు తీసుకువెళ్తూ ఉంటాయి దేవుని సన్నిధిలోకి. ఆయన మనకు ఉత్తరాలు ఇస్తూ ఉంటాడు. మనతో మనము ఆయన, మనందరం మనం దేవునిలో మనం ఒకటై, ఆయన మనలో, మనము ఆయనలో ఉంటూ ఆయనతో పాటు నడిచే వారంగా ఉంటాం. హల్లెలూయా. గొప్ప జీవితం ఇది. ఆశ్చర్యకరమైన జీవితం ఇది. ఎంతో కృపతో నింపబడుతున్న జీవితం అది. ఎంతో సమాధానముతో నింపబడుతున్న జీవితం అది. హల్లెలూయా. అయితే విషయం ఏంటంటే, విజ్ఞాపన చేయొచ్చు.
అంటే చేయొచ్చు అని అంటే ఇదొక ఇదొక పని అన్నమాట. అంటే ఏంటంటే ప్రార్థన అన్నది ఒక యాక్టివిటీ. ఇట్ ఈస్ నాట్ ఎ పాసివ్ లైఫ్. ఇట్ ఈస్ అన్ యాక్టివ్ లైఫ్. అంటే ఒక నిరాశలో ఉన్నవారు, ఇక అనుమానంతో ఉన్నవాళ్ళు, ఇంకేముందిలే, ఇంకేం చేస్తాడులే, దేవుడు ఏం చేస్తాడులే, ఇంకా నా జీవితం ఇంతేలే ఇంకా, అంటే పరిస్థితుల్ని మాత్రమే చూస్తున్న వాళ్ళు, అపవాదిని పెద్దగా చూస్తున్న వాళ్ళు. అపవాది చూసావా ఎంత పని చేస్తున్నాడో, అంటే ప్రభు అంటే పని చేయట్లేదు. చూసావా సాతాన్ ఎంత దారుణంగా నా జీవితం మీద ఇబ్బంది పెడుతున్నాడు అంటే, అంటే ప్రభు అపవాది కార్యాన్ని నష్టపరచలేడా? చూసావా అసలు ఏంటి అసలు అసలు రాత్రంతా నిద్ర లేదు, ఏంటిదంతా జీవితం, ఇంకంతా రోజు ఇలానే ఉంటదిలే. అంటే ఇంక మళ్ళీ అదే అబద్ధాలని, అదే అదే పరిస్థితుల్ని, అదే ఇబ్బందుల్ని మాట్లాడుతూ ఉంటావా? అంటే అసలు నువ్వు సమస్యనే నువ్వు మాట్లాడుతూ ఉంటావా? అంటే ఉత్తరాన్ని, అంటే ఆ యొక్క సమస్యకి సంబంధమైన సొల్యూషన్ ఉత్తరాన్ని మాట్లాడవా? అంటే ప్రభు ఏం కార్యం చేయలేరా? అంటే ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయలేవా? ఎప్పుడు ఎప్పుడు కూడా ఆ యొక్క సమస్యని చూసుకుంటూ దాని పక్షానే మాట్లాడుతూ ఉంటావా? దాని విధంగా, దాని ఆ యొక్క సమస్యకు అనుగుణంగా మాట్లాడుతూ ఉంటావా? మనం అట్లాగా ఉంటే గనుక మనం అలానే ఉంటాం. వాట్ యు థింక్ ఇస్ వాట్ యువర్ లైఫ్ ఇస్. ఇది మన సామెతలో చూస్తాం అన్నమాట. వాట్ యు థింక్ ఇస్ వాట్ యు ఆర్. నువ్వు ఏదైతే నువ్వు అనుకుంటూ ఉంటావో, ఏదైతే నువ్వు ఆలోచిస్తూ ఉంటావో అదే నీ జీవితం. నువ్వు ఏదైతే గనక నీ నోటి ద్వారా మాట్లాడతావో అదే నీ జీవితం. అందుకనే జీవము గాని మరణము గాని నాలుక వశంలో ఉంది. నీకు నువ్వు మరణావస్థలో జీవిద్దాం అనుకుంటున్నావా? అయితే నువ్వు సమస్యల గురించే మాట్లాడుతూ ఉండు. అయితే నువ్వు జీవము గురించి, జీవ మార్గం నడుద్దాం అనుకుంటున్నావా? అయితే నువ్వు జీవ మార్గం నడుద్దాం అనుకుంటే దేవుని యొక్క మాటలు సర్వాంగ కవచం ధరించుకునడి. ఆమె నీ నీ పరిస్థితులను మార్చేది ప్రార్థన. హల్లెలూయా. అడుగుడి మీకు ఇయ్యబడును. మీకు సమాధానం కావాలా? దేవుడు దేవుడు పుష్కలంగా ఇస్తాడు. నీకు నీ జ్ఞానం కావాలా? అయితే నువ్వు అడుగు. యాకోబు 1వ అధ్యాయంలో మనం చూస్తాం. ఎవరికైతే జ్ఞానము కొద్దుగా ఉన్న ఎడల వారు ప్రభుని అడిగితే గనక తప్పకుండా ప్రభు ధారాళంగా ఇచ్చే దేవుడు ఆయన. హల్లెలూయా. అయితే విషయం ఏంటంటే మెలకువగా ఉండటం అనేది చాలా ప్రాముఖ్యం. అది చూడండి ఇక్కడ రాస్తుందంటే ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకువగా ఉండుడి. ఆమె వాచ్ అండ్ ప్రే. వాచ్ అండ్ ప్రే. వెరీ ఇంపార్టెంట్. మెలకువ కలిగిన ప్రార్థన అన్నది చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. అంటే ఆత్మలో మెలకువ అంటే మన మనసులో ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయో మనము జాగ్రత్తగా మనం ఆచితూచి మనం చూసుకుంటా ఉండాలి. నా మనసులోకి వస్తున్న ఆలోచన అది అబద్ధమా సత్యమా? అది అపవాది పెడుతున్న ఆలోచన లేకపోతే దేవుడు నాకు ఇస్తున్న మాటల వివేచన మెలకువగా ఉండటం అన్నది చాలా ప్రాముఖ్యం. అంటే అంటే మెలకువ అంటే ఎప్పుడు మనం నిద్రపోకుండా ఉండటం అనేది కాదు, కానీ మనము మనం మనం నిద్రపోతూ ఉంటాం, కానీ మన ఆత్మ మటుకు ఎప్పుడు కూడా ప్రభుతో మాట్లాడుతూ ఉంటది. ఇది మనకు తెలుసా అండి? మనం నిద్రపోతూ ఉంటాం, కానీ మన ఆత్మ మటుకు ప్రభుతో మాట్లాడుతూ ఉంటది. ఎందుకంటే ఆత్మ ఎప్పుడు నిద్రపోదు. మన ఆత్మ ఎప్పుడు నిద్రపోదు. మనం నిద్రపోతూ ఉంటాం. మన యొక్క ప్రాణంలో అంటే మన యొక్క మనసు అయితే, మన శరీరం అయితే మనం మనం రెస్ట్ తీసుకుంటూ ఉంటాం, కానీ ఆత్మ మటుకు ఎప్పుడు కూడా రెస్ట్ ఉండదు. ఆత్మకి అంటే రెస్ట్ అంటే ఆత్మలో ఒక కునుకు గాని లేకపోతే నిద్ర గాని ఉండదు. ఆత్మ ఎప్పుడు కూడా దేవునితో ఉంటది. అలా పరిశుద్ధాత్మతో ఉంటది. హల్లెలూయా. మన ఆత్మలో అటువంటి జీవము, అటువంటి నూతన జన్మ అనుభవము, నూతన జీవము, అటువంటి అనుభవంలో మన ఆత్మలో దేవుడు కార్యం చేశాడు. హల్లెలూయా. గొప్ప కార్యం అది. అందుకనే దర్శనాలు చూస్తూ ఉంటాం. దేవుని యొక్క స్వరాలు వినబడుతూ ఉంటాయి. మనం నిద్రపోతూ ఉంటాం. అయితే పరలోకంలో ఏం జరుగుతుంది, దేవుడు ఏం చేయబోతున్నాడు, ఆయన ఆయన ఏ రీతిగా మనల్ని నడిపించబోతున్నాడు అన్నది అనేకమైన విషయాలు, అనేకమైన మర్మాలు మనతో మనం నిద్రలో ఉన్నప్పుడు ఆయన ఆయన కార్యాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఆదాం ఏం చేశాడు? ఆదాముని గాఢ నిద్రలోకి ప్రభు తీసుకెళ్లారు. ఆ సమయంలో ప్రభు కార్యం చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. గొప్ప కార్యాలు జరుగుతూ ఉంటాయి. మనం దేవునితో మనం ఉదయం పూట అంతా మాత్రమే కాదంట, దివారాత్రములు అనే మాట రాస్తుంటది. అందుకని దివారాత్రములు దేవుని వాక్యాన్ని ధ్యానించువాడు. ఈ రాత్రిపూట ఎలాగ ధ్యానిస్తామండి? రాత్రిపూట మనం నిద్రపోతూ ఉంటాం కదా, ఎలా ధ్యానిస్తామంటే ఆత్మలో ధ్యానించే పరిస్థితి కూడా ఉందన్నమాట. అల్లెలు అందుకనే మనం కీర్తనలో 1వ అధ్యాయం మనం చూస్తాం కదా, దివారాత్రములు దేవుని వాక్యాన్ని ధ్యానించువాడు ధన్యుడు.
హల్లెలూయా. దినము రాత్రి, దినము రాత్రి. అందుకనే పౌలు అంటున్నాడు, ఎప్పుడు కూడా ప్రతి సమయమందున అంటే అది ఎలాగ సాధ్యమండి అని మనం పౌలుని అడగాలి. అది ఎలా సాధ్యం? అని ప్రతి సమయం అంటే ఉదయం పూటంతా ప్రార్థన చేయొచ్చు గాని, రాత్రిపూట నిద్రపోతాం గదా! మరి ఆ సమయంలో మరి ఎలాగ ప్రార్థన చేస్తాము? మరి మరి పౌలయ్య మరి ఎట్లా ప్రార్థన చేస్తామనంటే, ఆత్మ నిద్రపోదు గదా! ఆత్మ నిద్రపోదు. ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుడు అనేకమైన విషయాలు ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఆత్మ ఎప్పుడు గూడా పరిశుద్ధాత్మతో ఉంటూ అక్కడ ప్రార్థన, అక్కడ దేవుని వాక్యంలో ఉన్న మర్మాలు అక్కడ వినబడుతూ ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా! అయితే విషయం ఏందంటే ఇక్కడ మరి, మరి ఇతరుల కొరకు ప్రార్థన చేయమంటున్నాడు. చూసారా ఇక్కడ 18వ వచనంలో ఎఫెసీయులు 6:18 రెండో భాగం చూడండి. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తం అంటే ఇతరుల కోసం ప్రార్థన చేయమంటున్నాడు. పరిశుద్ధులు అంటే విశ్వాసులు వాళ్ళని దేవుడు అలా చూస్తున్నాడు అనమాట. పరిశుద్ధులుగా చూస్తున్నాడు. మనం ఎలా చూస్తామంటే, మనం వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు వీళ్ళు అంటే మనం మంచోళ్ళమా? మనం మంచోళ్ళం కూడా కాదు. మనలో కూడా అనేకమైన విషయాలు ఉన్నాయి. అనేకమైన చెడుతనం ఉంది. మనం ఇంకా మారుతూ ఉన్నాం. మంచివాళ్ళగా మారుతూ ఉన్నాం. దేవుడు మాత్రమే మంచివాడు. ఆయన వలె ఆయన స్వరూపంలోకి మార్చబడుతూ ఉన్నాం. అంతేగాని ఇక నా తోటి వాడు మంచివాడు కాదు. వాడు వీడు ఇలా అయితే ఈమె లాంటిది, ఆమె లాంటిది అని చెప్పి మనం వాళ్ళల్లో ఉన్న తప్పిదములే మనం చూస్తూ ఉన్నామా? అయితే మనం ప్రార్థన చేయలేము. మనం ప్రార్థన చేయలేం. సో ప్రభు వాళ్ళని ఎలా చూస్తున్నారో మన నేత్రాల ద్వారా అలా చూడడానికి మనకి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా. చూడండి పౌలు ఏమంటున్నాడు, సమస్త పరిశుద్ధుల నిమిత్తము అంటే అందరు పరిశుద్ధ అంటే అందరు పరిశుద్ధులుగా మారిపోయారా అనేది కాదు కానీ అక్కడ వాళ్ళని అలాగా దేవుడు చూస్తూ ఉన్నాడు. అంటే క్రీస్తులో మనందరం కూడా పరిశుద్ధులమే. మనం క్రీస్తులో మనందరం కూడా ఆయన కోసం వేరు చేయబడిన వారమే. హల్లెలూయ. మనలో పరిశుద్ధత అన్నది ఎందుకు ఉంటుందంటే మనలో క్రీస్తు వచ్చాడు గనక. హల్లెలూయ. మనం క్రీస్తుని కలిగిన వారంగా ఉన్నాము గనక. హల్లెలూయ. ఆయన స్వరూపంలోకి మార్చబడడానికి మార్చేదెవరంటే దేవుడే. ఆమేన్. హల్లెలూయ. వాళ్ళ జీవితాల్లో ఏదన్నా లోటుపాట్లు ఉన్నాయా? నీ యొక్క తోటి విశ్వాసి జీవితంలో గాని, నీ కుటుంబ జీవితంలో గాని, నీ యొక్క భార్యలో గాని, భర్తలో గాని, పిల్లల్లో గాని ఏదైనా లోటుపాట్లు ఉన్నాయా? అయితే లోటుపాట్లు ఉన్నాయి గదా అని చెప్పి వాళ్ళని వేలెత్తి చూపించే కంటే కూడా వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి ముందు. ఆమేన్. హల్లెలూయ. వాళ్ళ గురించి ప్రార్థన చేసి మీతో ప్రభు ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళ లోటుపాట్ల పట్ల మీతో ప్రభు ఏం మాట్లాడుతున్నారు? అంటే ఒక ఉత్తరంగా ఆ యొక్క లోటుని తీసివేయడానికి ప్రభు యొక్క ఉత్తరం ఏమిటి? ప్రభు యొక్క మార్గం ఏంటి? ప్రభు యొక్క మాటలేమిటో ప్రభు మీతో మాట్లాడుతున్నప్పుడు ఆ ఉత్తరాలు వాళ్ళకి చెప్తే గనక ఇదిగో మీలో ఈ లోటుపాటు ఉంది గానీ దేవుడు ఈ లోటుపాటుని ఎలా తీసేద్దాం అనుకుంటున్నాడు. మీలో జ్ఞానం లేదు కానీ దేవుడు మీకు జ్ఞానం ఇద్దాం అనుకుంటున్నాడు. మీ జీవితంలో మీ జీవితంలో అపరిశుద్ధమైన జీవితంగా ఉంటా ఉంది. అయినప్పటికీ కూడా డోంట్ వరీ. మీ యొక్క అపరిశుద్ధమైన జీవితాన్ని దేవుడు ఈ వాక్యానుసారంగా దేవుడు మీ జీవితంలో కార్యం చేద్దాం అనుకుంటున్నాడు. ఇదిగో మీ జీవితంలో ఈ ఆశీర్వాదాన్ని ప్రభు ఇద్దాం అనుకుంటున్నాడు. మీ జీవితాలు ఎలా ప్రభు మారుద్దాం అనుకుంటున్నాడు. అది ఎలా ఉంది చూసారా? అంటే మనము మన తోటి వారి కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నారో ఆ విషయాలు మనం వాళ్ళకి చెప్తూ ఉంటుంటే వాళ్ళ జీవితాలు కూడా మారుతూ ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. ఎంత గొప్ప అంటే ఇతరులకి ఉపయోగపడే జీవితం చూడండి మన జీవితం. ఎంత గొప్ప జీవితం దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా. వాళ్ళ జీవితాల్ని మార్చడానికి మన యొక్క ప్రార్థన అనేది ఉపయోగపడతా ఉంది. అందుకని కానీ ఇక్కడ ప్రార్థన ఇతరుల కొరకు చేయాలి అంటే మటుకు స్వార్థం ఉండకూడదు. స్వార్థం ఏం చేస్తుందంటే మన కొరకు అందుకని నా భర్త, నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు, నా నా డబ్బు, నా యొక్క నా యొక్క బిజినెస్, నా యొక్క పని అంతా నాది, నాది, నాదే. నాది, నాది. ఇంకా మనం ఏం చేస్తామంటే ఇంకా నా గురించి ఇంకెవరు ప్రార్థన చేస్తారు అని చెప్పి మన వాళ్ళు కూడా ప్రార్థన చెప్తాం. ప్రేయర్ రిక్వెస్ట్ ఇస్తా ఉంటాం అనమాట. అయ్యా పాస్టర్ గారు మా గురించి ప్రార్థన చేయండి. అయ్యా పాస్టర్ గారు మా గురించి ప్రార్థన చేయండి. అయ్యా మరి ఈ బ్రదర్ ప్రార్థన చేస్తాను అనుకోండి. మంచి ప్రార్థన పరుడు అనుకోండి. అయ్యా బ్రదర్ మా గురించి ప్రార్థన చేయండి అంటాం. అంటే ప్రార్థన విజ్ఞాపన ఇవ్వటం తప్పు కాదు కానీ మన గురించే మనం ఆలోచించటం అనేది తప్పనమాట. ఎందుకనంటే యేసు ప్రభు యొక్క స్వారూప్యం ఆయన యొక్క స్వభావంలో ఎక్కడ కూడా స్వార్థం లేదండి. ఆమేన్. హల్లెలూయా. కేవలం మన గురించి మాత్రమే మనము ఆలోచించు వారుగా ఉంటే గనక అది 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 ఇంకా అది ఇంకా పాత స్వభావమే, ఆదాము స్వభావమే, పాపపు స్వభావమే. లోకరీతిగా ఉన్న వాళ్ళు చూడండి వాళ్ళు ఎక్కువగా వాళ్ళు స్వార్థపరులుగా ఉంటారు. కానీ క్రీస్తు సంబంధులు చూడండి అంటే ఆయన ప్రభు నమ్ముకున్న వాళ్ళు విశ్వాసులు ఆయన రాజ్యంలోకి ప్రవేశించిన వాళ్ళు
వాళ్ళ యొక్క అంతరంగ జీవితాలు మారుతూ మారుతూ వాళ్ళ యొక్క స్వభావాలు కూడా మారుస్తూ దేవుడు వాళ్ళ జీవితాల్లో స్వార్థపూరితులుగా ఉన్న వాళ్ళు నిస్వార్థులుగా మారుతున్నారు. హల్లెలూయా. నిస్వార్థులుగా ఉన్న వాళ్ళే వాళ్ళ పరిశుద్ధుల కొరకు అంటే విశ్వాసుల కొరకు వాళ్ళు ప్రార్థన చేస్తారు. మరి సంఘ కాపరి గురించి ప్రతిరోజు ప్రార్థన పెడుతున్నావా? ప్రార్థనలో పెడుతున్నావా? నీ సంఘంలో ఉన్న మరి ప్రతి విశ్వాసి గురించి నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నావా? సమస్త పరిశుద్ధుల కొరకు, సమస్త విశ్వాసుల కొరకు మనం ఏ సంఘంలో వెళ్తున్నాం, ఏ సంఘానికి వెళ్తున్నామో, ఏ సంఘంలో మనం మన పాలిభాగులుగా, ఏ సంఘానికి మనం సభ్యులుగా ఉన్నామో, ఆ సంఘము మన కుటుంబము. ఆమేన్. హల్లెలూయా. ఇంకా మనల్ని ఏ కుటుంబీకులుగా మనల్ని ఏ కుటుంబంలో ప్రభు మనల్ని జతపరుస్తున్నారో వాళ్ళందరూ కూడా మన కుటుంబీకులే. ఆమేన్. హల్లెలూయా. అయితే వీళ్ళందరి కోసం ఒక నిర్దిష్టమైన ఒక ప్రణాళికబద్ధంగా, ఒక సమయానుకూలంగా మనం ఒక సమయాన్ని వెచ్చించి దేవుని సన్నిధిలో వీళ్ళందరి కోసం, వీళ్ళందరి సమస్త పరిశుద్ధుల కోసం అంటున్నాడు పౌలు. మరి సమస్త విశ్వాసుల కోసం మనం ప్రార్థన చేయాలి. ఎలా చేయాలంట? ఏదో ఏదో పైపైన ప్రార్థన కాదంట. ఎలా చేయాలంటే పట్టుదలతోనంట. ఆమేన్. హల్లెలూయా. ఏదో పైపైన ప్రార్థన అంటే ఏం తెలుసా? సరే ఏదో చిన్న ప్రార్థన వాళ్ళు ఏదో చేయమన్నారు కదా అని చెప్పి చిన్న ప్రార్థన ఏదో చాలా చిన్న ప్రార్థన అంటే వాళ్ళకు ఉత్తరం వచ్చిందా లేదా, దేవుడు మనతో మాట్లాడాలా లేదా అని కాదు, కానీ మనం ఏదో ప్రార్థన చేసామా చేయలేదా అంతే. అలా ఉండకూడదు. దేవుడు మనతో ఆ విషయమై మాట్లాడంత వరకు కూడా మనం వదలకూడదు ఆ ప్రార్థనని. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మనతో ఆ విషయమై మనతో వాక్యంతో మనతో మాట్లాడకుండా అయితే మాట్లాడలేదంటే మనం ఇంకా ఆ ప్రార్థన వదలకూడదు. అంటే అటువంటి పట్టుదల. పట్టుదల అంటే ఇట్ ఈస్ ఎ టార్గెటెడ్ ప్రేయర్. హల్లెలూయా. ఇట్ ఇస్ ఎ టార్గెటెడ్ ప్రేయర్. అదొక భారభరితమైన ప్రార్థన అది. అదొక బాధ్యతతో ఉన్న ప్రార్థన అది. వాళ్ళ జీవితాల్లో, ఎదుటివాని జీవితంలో కార్యము జరగాలి అనే ఎందుకంటే ఆ వ్యక్తి కూడా నావాడే. ఇప్పుడు మీ పిల్లవానికి ఏదైనా బాలేదనుకోండి. ఎంత పట్టుదలగా మనం ప్రార్థన చేస్తాం. అసలు ఆ బాబు బ- ఆ బాబు బాగయ్యేదాకా వదలం అనమాట దేవుని సన్నిధిలో. మన దేవుని వదలం మనం. ఆయన సన్నిధిలో బయటికి రాం మనం. ఎందుకంటే పట్టుదల 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 ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఎందుకంటే ఉత్తరం రావాలి, ఉత్తరం రావాలి. మరి అలాగా మరి ఒక బ్రదర్ మీకు లేదా ఒక సిస్టర్ గాని ఒక బ్రదర్ గాని మీకు ఒక ప్రేయర్ రిక్వెస్ట్ ఇస్తే గనక ప్రార్థన చేయండి అని అంటే అంతగా ప్రార్థన చేస్తున్నామా? ఒకవేళ అటువంటి పట్టుదల లేదు అని అంటే, అటువంటి ప్రేమ అనేది మనలో మనలో లేదు అని అంటే, మనం ఎక్కడో స్వార్థపూరితమైన జీవితాన్ని మనం జీవిస్తాం. నిస్వార్థంగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. అదే ప్రభు యొక్క మనస్తత్వం. ప్రభు యొక్క మనసు అది. మన నిస్వార్థంగా ఉండుట. ఎదుటివాడిని కూడా నావాడే. మనందరం కుటుంబీకులం. యు ఆర్ మై బ్రదర్. యు ఆర్ మై సిస్టర్. ఐఎమ్ యువర్ బ్రదర్. ఐఎమ్ యువర్ ఐఎమ్ యువర్ బ్రదర్. నేను మీ సహోదరుణ్ణి. మీరు నా సహోదరులు. మీరు నా యొక్క చెల్లి, లేకపోతే మీరు నా యొక్క సిస్టర్. మనందరం కూడా కుటుంబీకులం. మనందరం కూడా దేవుని దేవుని కుటుంబీకుల్లో దేవుని కుటుంబంలో మనందరం కూడా పిల్లలమే. ఆమేన్. సో మనందరికి ఒకే తండ్రి ఉన్నాడు. అది మన ఎఫెసీయుల 4వ అధ్యాయం మనం చూస్తాం. మనందరికి కూడా ఒకే తండ్రి ఉన్నాడు. ఆయన పిల్లలం మనం. ఆమేన్. హల్లెలూయా. మరి మరి అటువంటి పట్టుదలతోనంట విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా ఉండడి. ఆమేన్. హల్లెలూయా. మరి ఇటువంటి ఆత్మీయ జీవితం ప్రతి విశ్వాసిలో చూడడానికి మరి వాక్య భాగం మనతో మాట్లాడుచున్నది. అలా ప్రార్థన చేసుకుందాం. ప్రభు నాయన నీకు వందనాలు, స్తోత్రాలు. ఎఫెసీయులు 6:18 ప్రభా కూలంకుషంగా చూడడానికి అయా మేము ఎలాగా ప్రార్థన చేయాలో మాకు తెలియదు, కానీ మాకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడని మీరు మాకు తెలియపరిచిన గొప్ప సంగతి బట్టి వందనాలు, గొప్ప మర్మాన్ని బట్టి స్తోత్రాలు. తండ్రి, ఈ ప్రార్థన అన్నది ప్రతి నిత్యము ఒక శ్వాస వలె మా జీవితాల్లోకి మీరు నిర్మాణం చేస్తూ ఉన్నారు ప్రభు. మీకు వందనాలు. ఈ ప్రార్థన ద్వారా పరలోకము భూమి మీద కార్యం చేయడానికి ప్రభు ఒక మార్గం మా జీవితాల్లో కార్యం జరగడానికి ప్రభు ఒక గొప్ప ఆయుధము. హల్లెలూయా. నాయన, ప్రార్థన ద్వారా మిమ్మల్ని మా జీవితాల్లో చూడడానికి, నాయన మీ యొక్క కార్యాలని ప్రభు మా జీవితాలు కుటుంబాల్లో చూడడానికి ప్రభు ఒక గొప్ప సాక్ష్యకరమైన జీవితాన్ని జీవించడానికి మీరు మాకు ఇచ్చిన ప్రభువ గొప్ప ఆయుధమై ఉన్నది. దేవా మీకు వందనాలు, స్తోత్రాలు. మనందరినీ ప్రార్థన యోధులుగా మార్చమని అడుగుచు ఉన్నా. యోధుడు ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటాడు. ప్రార్థన యోధుడు, ప్రేయర్ వారియర్స్ మమ్మల్ని అందరినీ మార్చండి ప్రభు.
మీకే వందనాలు స్తోత్రాలు తెలియజపరచుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ప్రభు ఈరోజు దేవుడు మనకిస్తున్న ఒక ప్రత్యేకమైన మాటలు. అది నీకోసం, మీకోసం, నీకోసం మాత్రమే కాదు, మీ కుటుంబం కోసం కూడా. మనం కీర్తనలు 23 అధ్యాయం తీద్దామండి. కీర్తనలు 23 అధ్యాయము 6వ వచనం. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. నేను, మీరు, మనందరం కూడా దేవుని పిల్లలమై ఉన్నాము గనుక మన మీద ఆయన యొక్క కృప ఉంటది. ఆయన యొక్క కరుణ ఉంటది. ఆయన యొక్క క్షేమము, ఆయన యొక్క భద్రత అన్నది మనకి ఇయ్యబడింది. మనము అనాథలం కాదని మనం నమ్ముచు, మనకి ఒక తండ్రి ఉన్నాడని, ఆయన పరమ తండ్రి, ఆయన మన దేవుడైన యెహోవా దేవుడు, ఆయన పరమ తండ్రి అయి మన జీవితంలో ఆయన బాధ్యత తీసుకున్నాడు అన్నది చాలా ప్రాముఖ్యమైన సత్యము. హల్లెలూయా. అది ఎలాగ మనకు అర్థమవుతుందనంటే, ఈ వాక్య భాగంలో పైన చూసినట్లయితే, ఒక అధ్యాయంలో పైన అంటే ఒకటో వచనం చూద్దాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఇది మనకి ఎలాగ అర్థమవుతా ఉంటదంటే, ప్రతిరోజు దేవుడు మనల్ని ఆయన మార్గంలో మనల్ని నడిపిస్తూ ఉంటాడు. మనకు తెలీదనమాట. మనం ఎట్లాగా ముందుకెళ్లాలో మనకు తెలియదు. ఎక్కడ ఉద్యోగం రాబోతుందో మనకు తెలియదు. మన అవసరాలు ఎక్కడ తీర్చబడతాయో మనకు తెలియదు. నేను ఒంటరివాడిగా ఉన్నాను. మరి ఎలాగా నా వివాహం జరుగుతుంది అనేది మనకు తెలియదు. ఎవరిని దేవుడు సిద్ధపరిచాడు, ఎ ఎవరిని తీసుకొస్తున్నాడు అనేది మనకు తెలియదు. కానీ ఆయన కాపరిగా ఉన్నాడు గనక, ఎక్కడ మన అవసరాలు తీర్చబడతాయో ఆయనకు తెలుసు గనక, ఎక్కడ పచ్చిక చోట్ల, ఎక్కడ పచ్చగడ్డి ఉన్నదో, ఎక్కడ మరి గొర్రెలకి మంచి భోజనం అన్నది ఆ ఎక్కడ దొరుకుతూ ఉంటుందో అది ఆ కాపరికి తెలుసు గనక, కాపరి ఎక్కడైతే సమృద్ధికరమైన విషయాలు ఉన్నాయో, సమృద్ధికరమైన పచ్చగడ్డి ఉన్నదో అక్కడికి, అంటే ఎండిపోయిన ఎండిపోయిన భూమి దగ్గరికి తీసుకెళ్లేది కాపరి ఆ గొర్రెల్ని. ఎక్కడైతే సమృద్ధికరంగా నీళ్లున్నాయి, అక్కడ అక్కడ పచ్చగడ్డి ఉంది, అక్కడ గడ్డి తిని, అక్కడ పక్కన నీళ్లు తాగి, చాలా అంటే ఆ యొక్క ఆ యొక్క గొర్రెకి అవసరమైన యావత్తు విషయాల్ని చూసుకునేది కాపరి. హల్లెలూయా. అలాగా తండ్రి అయిన దేవుడు మన జీవితాలకి కాపరిగా ముందుండి, ఆయన నడుస్తూ నడుస్తూ మనల్ని కూడా నడిపిస్తూ, మన అవసరాలు ఎక్కడ తీర్చబడుతున్నాయో ఆయన తీరుస్తున్నాడు చూసారా. అది మీ జీవితాల్లో సాక్ష్యకరంగా మారుస్తూ, దేవుడు కేవలము అంటే తండ్రి దేవుడు కేవలము మాట్లాడువాడు మాత్రమే కాదు గాని కార్యాలు చేసే దేవుడని, ఆయన సాక్ష్యకరంగా నీ జీవితంలో ఆయన చేస్తున్న కార్యాలని నీకు చూపిస్తూ, నీ నోటి ద్వారా ఇంకేం వస్తాయి అంటే సాక్ష్యాలే వస్తాయి. హల్లెలూయా. నేను అవసరంగా ఉన్నాను, అవస్థతలో ఉన్నాను, దేవుడి అవసరాన్ని తీర్చాడు. నాకు ఉద్యోగం అవసరంగా ఉంటామని నాకు దేవుడు ఉద్యోగం ఇచ్చాడు. మా ఇంట్లో బియ్యం లేవు, ఆ మా ఇంట్లో పప్పు ధాన్యాలు లేవు, చాలా ఇబ్బందికరంగా ఉన్నాం. ఆ సమయాల్లో ప్రభు మాకు మంచి ఉద్యోగాన్ని ఇచ్చి మా జీవితాన్ని కాపాడాడు. ఇవన్నీ ఏంటండి? సాక్ష్యాలు, సాక్ష్యాలు, సాక్ష్యాలు. ఒకసారి వెనక్కి తిరిగి చూడండి. వెనక్కి తిరిగి చూస్తే ప్రతిరోజు ప్రభు మిమ్మల్ని కాపాడుతూనే ఉన్నాడు. ప్రతిరోజు మీ జీవితంలో దేవుడు కార్యం చేస్తూనే ఉన్నాడు. అది మీరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా సత్యం ఇదే. మీ మీ కుటుంబంలో ప్రతి అవసరాలు కూడా ప్రభు తీరుస్తూ ఉన్నారు. ప్రభు కార్యం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన ఆయన తండ్రి ఉన్నాడు. మనం ఆయన పిల్లలమై ఉన్నాం. హల్లెలూయా. అయితే ఇది కేవలము చూసి అలా వదిలేయటం కాకుండా, దాని ఒక సాక్ష్యకరంగా దాన్ని తీసుకొస్తే గనక, ఇక్కడ దావీదు ఎలాగైతే సాక్ష్యం చెప్తున్నాడో అదే సాక్ష్యం మీరు కూడా చెప్తారు. హల్లెలూయా. మీరేమంటారంటే, మీరు కూడా ఇదే అంటారనమాట. నేను బ్రతుకు దినములన్నీయు అని అంటే, ఇప్పటిదాకా నేను బ్రతికిన దినములన్నీ కూడా ఇప్పటిదాకా, ఇన్ని సంవత్సరాల దాకా ఎబినేజరుగా దేవుడు ఒక విశ్వసనీయమైన గొప్ప దేవుడుగా, తండ్రిగా నా మీద బాధ్యత తీసుకొని
అన్ని కార్యాలు చేశాడు, అన్ని కార్యాలు చేశాడు. అయితే ఇప్పటిదాకా విశ్వసనీయంగా ఉన్న దేవుడు ఇక ముందు కూడా నా జీవిత కాలం అంతయు కూడా ఆయన ఆయన నమ్మదగిన దేవుడుగా ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకనంటే ఇన్ని సంవత్సరాలు ఇన్ని దినాలు నన్ను కాపాడిన దేవుడు ఆయన మారని దేవుడు. ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆమేన్, హల్లెలూయా. నన్ను 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 మారుస్తున్న దేవుడు. ఆయన ఎప్పటికి కూడా మారని దేవుడు. ఆయన స్వారూప్యంలోకి మారుస్తున్న దేవుడు. అనంటే ఆయన ఎవరో నాకు ఇంకా తెలియపరుస్తున్న దేవుడు. ఆయన కార్యాలు ఏమిటో ఇంకా నాకు చూపిస్తున్న దేవుడు. నన్ను ఇంకా సాక్ష్యకరంగా నన్ను మారుస్తున్న దేవుడు. నా నోటి ద్వారా వచ్చే సాక్ష్యము హల్లెలూయా కేవలము ఇప్పటిదాకా మాత్రమే కాకుండా నేను బ్రతుకుతున్న అన్నీ కూడా, ఎందుకంటే ఆయన నన్ను విడవడు ఎడబాయడు. ఆయన నన్ను ఆయన నన్ను విడిచే దేవుడు కాదు. నన్ను నన్ను దూరపరిస్తే దూరపరిచే దేవుడు కాదు. హల్లెలూయా. ఆయన నన్ను త్రోసిపుచ్చే దేవుడు కాదు. హల్లెలూయా. ఎవరైనా నన్ను మర్చిపోతారేమో గాని, నా ఇంటి వారు, నా తల్లి గాని, నా యొక్క తండ్రి గాని, ఎవరైనా సరే నా ఆప్తులు గాని నన్ను మర్చిపోతారేమో గాని, నన్ను మర్చిపోను దేవుడు ఆయన. హల్లెలూయా. మరి సాక్ష్యకరంగా మరి దావీదు మాట్లాడుతున్నాడు. మనం కూడా మాట్లాడదాం. మనం కూడా మాట్లాడదాం. నేను బ్రతుకు దినములన్నీ కూడా ఇప్పటిదాకా దేవుడు నా జీవితంలో ఆయన కృప, ఆయన క్షేమమే నా జీవితానికి భాగంగా చేశాడు. ఇక నా జీవితం అంతయు కూడా కృప కృప కృప, క్షేమం క్షేమం క్షేమం. మన నోటి ద్వారా మనం ఏమి సాక్ష్యం చెప్తున్నామో దాని ప్రకారంగా ప్రభు కూడా మన జీవితాల్లో కార్యం చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. అయితే మనం చేయాల్సిన ఒక్క విషయం ఏంటంటే ఆయన సన్నిధిని విడవకుండా ఉండాలి. హల్లెలూయా. ఒక్క విషయం, ఆయన సన్నిధిని మనం విడిచిపోకూడదు. ఆయన సన్నిధి నుంచి ఒక్క అడుగైనా మనం దూరం వెళ్ళకూడదు. అందుకనే ప్రార్థన ప్రార్థన నిరంతరమైన ప్రార్థన, ఆయనతో ఒక సహవాసము సంబంధం కలిగిన జీవితంగా ఉంటే కృపయే క్షేమమే నీ జీవితంలో నీ కుటుంబంలోనూ చూస్తూ ఉంటావు. ఆమేన్, హల్లెలూయా. ఆయన సన్నిధిలోనే సంతోషము, ఆయన సన్నిధిలోనే ఆనందము, ఆయన సన్నిధిలోనే సమాధానము. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ రోజు మీ యొక్క మాటలు మా కోసం ప్రభువా, మా కుటుంబం కోసం ప్రత్యేకమైన మాటలు ప్రభువా. నాయనా, మీరు మాకు ఇస్తున్న విధానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రభా పుట్టినరోజు జరుపుకుంటున్నారు తండ్రి, వాళ్ళ జీవితాలకి అయా నీకు కృప, నీకు క్షేమము ఈ సంవత్సరం అంతయు కూడా ఉండులాగున ప్రార్థన చేస్తున్నా. మరి ఎంతమంది ప్రభు వారి వివాహ దినాన్ని ప్రభా మరి జరుపుకుంటున్నారో తండ్రి, వారి వివాహాలని అయ్యా ఇప్పటిదాకా మీరు కాపాడారు ప్రభువా. అయ్యా మీ పిల్లల యొక్క వివాహాలు ఇప్పటిదాకా మీరు కాపాడారు తండ్రి, మీరు సంరక్షించారు. ఇక మీదట కూడా ప్రభా ఈ సంవత్సరం ఆది నుంచి అంతం వరకు కూడా ప్రభు నైనా మీ యొక్క సంరక్షణలో ఉంచమని అడుగుచూ ఉన్నాము తండ్రి. అయ్యా వాళ్ళ మీద కానీ వాళ్ళ పిల్లల మీద కానీ తండ్రి ఏ ఆయుధాలు కూడా పని చేయకుండా నేను విజయాలు పొందుకోకుండా తండ్రి నాయన మరి ప్రతి కుటుంబము కూడా సర్వాంగ కవచాన్ని ధరించుకొని ప్రార్థన పూర్వకంగా ప్రభా మీ సన్నిధానంలో మీ మీద ఆధారపడు జీవితాలుగా మారుస్తున్న దేవా నీకు వందనాలు. నాయనా, మీరే మా గొప్ప కాపరిగా ప్రభా ముందుండి అయా మా ప్రతి అవసరాలని ముందుగానే మీరు శుద్ధపరిచి నా యొక్క ద్వారాలని తెరిచి మమ్మల్ని నడిపింపచేయమని అడుగుచూ ఉన్నాము తండ్రి. నాయనా, మరి వివాహ విషయాల్లో నాయన ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. మరి యవ్వన పిల్లలు ప్రభా నైనా మీ పిల్లలు అయా నేను మా సహోదరులు తండ్రి, మా యొక్క నాయన ఆత్మీయ బిడ్డలు తండ్రి నాయన మరి ఆ ప్రభు వివాహ సంబంధమై ప్రభా మీ సన్నిధానంలోనైనా ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా, వారి పక్షాన ప్రార్థన చేస్తూ ఉండగా, వారి నిమిత్తము మధ్యస్థ ప్రార్థన చేస్తూ ఉండగా తండ్రి, అయా అడుగుడు మీకు ఇయ్యబడును అని చెప్పినట్టుగా మత్తయి సువార్త 7:7కు అనుగుణంగా ప్రభా నైనా ఒక యోగ్యమైన స్త్రీని యోగ్యమైన మీ యొక్క నేను కుమార్తెని కుమారుడి దగ్గర తీసుకురమ్మని అడుగుచున్నాము తండ్రి. అయా యోగ్యమైన కుమారుణ్ణి తండ్రి మీ కుమార్తె దగ్గర తీసుకురమ్మని అడుగుచున్నాము తండ్రి. యేసు పరిశుద్ధ నామములో పరిశుద్ధ వివాహం అన్నది ఎంత ప్రాముఖ్యమైన ఒక నిర్ణయము తండ్రి. అది మీ ద్వారా తండ్రి మరి నాయన మీ యొక్క పిల్లల జీవితాల్లో జరుగునుగాక అని నాయన పలుకుచూ ఉన్నాం. యేసు నామంలో తండ్రి వారి యొక్క జీవితాలు, కుటుంబాలు స్థిరముగా మార్చబడి స్థిరత్వములోకి ఉంటూ వారి జీవితాలు మారునుగాక రాజా. వారి జీవితాల్లో ఒక స్థిరత్వము, ఆశీర్వాదము వాళ్ళు చూచులాగున ప్రార్థన చేస్తూ ఉన్నాం. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. మరి హాస్పిటల్స్ లో అయా నైనా మరి ఆసుపత్రుల్లో ఎంత మంది నేను ఇబ్బంది పడుతూ ఉన్నారో ఆయన ఈ యొక్క రికార్డింగ్ గాని ఈ యొక్క వాక్యము గాని వింటున్న వారు
ప్రభువా వారి యొక్క మరణ పడకల నుంచి నేను నేను లేపబడడానికి, ప్రభా వెంటిలేటర్స్ నుంచి నేను బయటికి రావడానికి, ప్రభా మరణావస్థ ఆ యొక్క స్థితుల్లో నుంచి బయటికి రావడానికి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఇప్పుడే జరుగును గాక రాజా. యేసు నామములో వారిలో ఉన్న ఆ యొక్క మరణపు దురాత్మలు వెళ్ళిపోయి, వారి మీద పనిచేస్తున్న మరణపు దురాత్మలు, రోగపు ఆత్మలు యేసు నామంలో నేను వెడలిపోయి, యేసు పరిశుద్ధ నామంలో ప్రభ పెలగి తమరా శిబన రేష్మిని రిఖన రిషిమియానా రశ్మిని రిఖన రిబిని షర్దియా నమన శంతనే రిఖిని రిబి రేష్మిని రిఖన రషినియా నమన రిఖన శాంతిని రషిరియామన రిబెనే శాంతిని రషిరి కమన రిబెనే శాంతన రిబెని రషినియామన కనద రిబెనే శాంతన రాశిరి కిరిదియానామన యేసు పరిశుద్ధ నామంలో భయపడకు నా కుమారుడా, నీకు నేను తోడయ్యున్నానని చెప్తున్న దేవా. హాలెలూయ, హాలెలూయ. నీ కుడి చేయి పట్టుకొని లేపడానికి హాలెలూయ మీరు వచ్చి ఉన్నారా తండ్రి. హాలెలూయ. మరణ పడకల్లో నుంచి లేపుతున్న దేవా నీకు వందనాలు తండ్రి. హాలెలూయ. నరాలని ప్రభానైనా అయ్యానైనా మళ్ళీ ప్రభా తండ్రి జీవముతో నింపుతున్న దేవా. హాలెలూయ. ప్రభా ఏ కాలైతే నొప్పిగా ఉందో, ఏ నరమైతే ప్రభ ఇబ్బందిగా ప్రభా తండ్రి నొప్పి కలిగిస్తూ ఉందో ప్రభా తండ్రి, ఆ యొక్క నర భాగాలు ప్రభా తండ్రి, కండర భాగాలు ప్రభా నైనా అయ్యా మెదడు నుంచి వస్తున్న నరాలు గాని, ప్రభా స్పై నుంచి వస్తున్న వెన్నుపోసు నుంచి వస్తున్న నరాలు గాని ప్రభా తండ్రి నైనా యేసు పరిశుద్ధ నామములో ప్రభా నైనా పునరుద్ధానపు శక్తితో మళ్ళీ నార్మల్ అవును గాక రాజా. హాలెలూయా. వెన్నుపోసు నుంచి ప్రభా మరి కిందకి భాగానికి వెళ్తున్న ఆ యొక్క నరాలు ప్రభా తండ్రి ఎంతగానో అయ్యా ప్రభా ఏ భాగంలో అయితే ప్రభా నరం వెళ్తూ ఉందో ప్రభా అక్కడంతా కూడా నొప్పిగా ఉంటుంది అయ్యా. అయ్యా నీ కుమార్తెకి విడుదల, నీ కుమారుడికి విడుదల ప్రభు యేసు నామములో స్వస్థత. హల్లెలూయా రాజా. అయ్యా డయాబెటీస్ అన్నది ప్రభు మా యొక్క శరీరాల్లో ఉండకూడదు. ఆ శాపం అన్నది ప్రభు సిలువలో మీరు తీసివేస్తున్నారు గనక అయ్యా షుగరు వ్యాధి యేసు నామంలో ప్రభు తీసివేయబడును గాక రాజా. హల్లెలూయా. ప్యాంక్రియాస్ గ్రంథిలో ప్రభు తండ్రి పునరుద్ధానపు శక్తితో ప్రతి కణము ప్రభు అయ్యా జీవముతో నింపబడును గాక, జీవముతో నింపబడును గాక యేసు నామములో రాజా. జీవ జలాలు ప్రభ ప్రతి అవయవాల చుట్టూ కూడా ప్రభు అయ్యా కిడ్నీ భాగంలో గాని, యూరినరీ బ్లాడర్ భాగంలో గాని హల్లెలూయా మరి బ్లాడర్ సంబంధించి ప్రభు తండ్రి మరి యూరినరీ ఇన్ఫెక్షన్స్ తో ప్రభు ఇబ్బంది పడుతున్న వాళ్ళ జీవితాల్లో యేసు పరిశుద్ధ నామములో స్వస్థత. ఆమేన్. హల్లెలూయా. చేతబడే శక్తులు యేసు నామములో వెళ్ళిపోవును గాక. ఆమేన్. హల్లెలూయా. పెకలించబడి అయా నేను వేరుతో తీసివేయబడి అగ్నిలో ప్రభ పాడి నన్ను అగ్నిలో ప్రభ నేను మాడి మసైపోవును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు నామం పేరట ప్రభ ప్రతి విధమైన ప్రభ నేను ఆటంకాలు అయ్యా నీ పిల్లల జీవితాల్లో ముందుకు వెళ్ళనీయకుండా చేస్తున్న యొక్క ఆటంకాలు ప్రభ తీసివేయబడును గాక. ఆమేన్. హల్లెలూయా. బ్రేక్ అయిపోవును గాక. ఆమేన్. హల్లెలూయా. Every chains be broken in the mighty name of Jesus. Every bondages be broken in the mighty name of Jesus. Hallelujah. ప్రభా తండ్రి మా జీవితంలో ప్రభా నీ యొక్క కృప, నీ యొక్క క్షేమమే ప్రభా మేము చూస్తూ ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. ప్రభానైనా మాకు మాకు వ్యతిరేకంగా ప్రభు ఎవరు నుంచున్నా సరే, ఎవరున్నా సరే వాళ్ళని ప్రభ తీసివేసేది నీ నామమే. యేసు పరిశుద్ధ నామములో నాయన, యేసు పరిశుద్ధ నామములో అయ్యా మా చుట్టూ కూడా ప్రభు మీరే అగ్ని ప్రాకారం వలె ఉన్నారు. మీకు వందనాలు. మీరే మా కొండ, మీరేమో కోటగా ఉన్నందుకు స్తోత్రాలు. మా మీద గాని, మా పిల్లల మీద గాని ఏ దురాత్మలు కూడా పనిచేయవు, ఏ దురాత్మలు కూడా పనిచేయవు. ఆమె ప్రతి ఒక్క శక్తులు యేసు పరువు నామం పేరట నష్టం చేస్తూ ఉన్నా. అలా ప్రతి ఒక్క కుయుక్తుల్ని, ప్లాన్స్, ప్రణాళికలు, అపవాది రాజ్యంలో ప్రభ నేను వేసిన ప్లాన్స్ అన్ని కూడా యేసు నామములో నష్టమైపోవును గాక. ఆమేన్. హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు. మీ యొక్క చిత్తము మా ద్వారా ప్రభ ముందుకు ఇక వెళ్తూనే ఉంటది. ఆమేన్. హల్లెలూయా. సంఘ పరిచర్లు విస్తరించబడుతూ ఉంటాయి. ఆమేన్. ప్రభ మా పిల్లల జీవితాలు స్థిరపరచబడుతూ ఉంటాయి. వారి చదువుల్లో తండ్రి వాళ్ళు ప్రభు ముందుకు వెళ్తూ ప్రభు వాళ్ళకి రావాల్సిన ఉద్యోగాలు వస్తూ ఉంటాయి. ఆమేన్. మా కుటుంబాలు మారుతున్నాయి ప్రభు. నా ఐక్యత తీసుకొస్తున్నావు దేవా నీకు వందనాలు. సమాధానం తీసుకొస్తున్నావు ప్రభు నీకు వందనాలు. మీరే సమాధాన పరిచి యెహోవా షలోమ్ గా ప్రభు మా కుటుంబం మీద మీరు పనిచేస్తున్న విధానం బట్టి స్తోత్రాలు తండ్రి. నాయన ఇచ్చిన ప్రార్థన విజ్ఞాపనలు అన్ని కూడా మీ సన్నిధిలో పెడుతూ ఉన్నా ప్రభా. మీ కుటుంబంలో అయ్యా నేను మీ కుటుంబంలో ఎవరు కూడా తండ్రి ఒక దరిద్రాన్ని అనుభవించరు, వాళ్ళు సమృద్ధిని అనుభవిస్తూ ఉంటారు. హల్లెలూయా. అయ్యా మా అందరి జీవితాన్ని సమృద్ధిగా నేను మీరు ఉంచుతూ అభివృద్ధి పరుస్తున్న విధానం బట్టి వందనాలు తెలియపరచుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధ అన్యోన్య సహవాసము మీకు మనందరికీ
తోడయుండును గాక. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బి విత్ యూ. ప్రభు మనతో ఉన్నారు. ధైర్యంగా ఉందాం. ముందుకు వెళ్దాం. అడుగులు ముందుకు వేద్దాం. విశ్వాసపు అడుగులు ముందుకు వేద్దాం. మనం ప్రభు యొక్క గొప్ప కార్యాలు మన జీవితాల్లో చూద్దాం. నిరాశ చెందొద్దు, అనుమానించొద్దు. ఆమె ఈ రెండు కార్యాలు మనం ఎప్పుడు కూడా చేయకూడదు. ఈ రెండు విషయాలు మన జీవితంలో కనబడకూడదు. నిరాశ, అనుమానము మనకొద్దు. మనం ఎప్పుడు కూడా ప్రోత్సహించబడుతున్న మన పరిశుద్ధాత్మతో మనం ముందుకు వెళ్దాం. మనం ఎప్పుడు అనుమానించొద్దు, కానీ విశ్వాసముతో అడుగులు ముందుకు వేద్దాం. ప్రభు మనతో ఉన్నారు. గొప్ప కార్యాలు చూద్దాం. గాడ్ బ్లెస్ యూ. ఏదైనా సరే మీ యొక్క విషయాలు ఉంటే గనక ఒక వాయిస్ మెసేజ్ ఒక వాయిస్ మెసేజ్ 755833 755కి వాయిస్ మెసేజ్ ద్వారా పంపించండి. గాడ్ బ్లెస్ యూ. మళ్ళీ